1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. మార్కండేయులు అంటే శివుని యొక్క భక్తులు, పరమభక్తి అని అందరికీ తెలిసిందే. ఆ పరమభక్తి వల్లే సాక్షాత్తు శివుడే వచ్చి యముణ్ణి చంపేయాలి అని అనుకున్నారు అని వింటాం కథ. సో ఆ కథ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంది గురుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. మార్కండేయ చరితం. మార్కండేయ మహర్షి ఉన్నటువంటి మహర్షులందరిలోకెల్లా అత్యంత గొప్ప మహర్షుల్లో ఈ మార్కండేయ మహర్షి ఒకడు. మనకి 18 పురాణాల్లో మార్కండేయుడు చెప్పినటువంటి మార్కండేయ పురాణం కూడా 18 పురాణాల్లో ఓ పురాణం మార్కండేయ పురాణం. ఈ మార్కండేయుడు దగ్గర ఈయన వయసు ఇప్పటిదాకా కొన్ని కోట్ల సంవత్సరాలు. సప్త చిరంజీవులని ఉంటారు. మనకి 7 చిరంజీవులు ఉన్నారు, అంటే మరణం లేనటువంటి వారు అన్నమాట. ఆ చిరంజీవులు 7 కాకుండా ఈయన 8వ ఆయన మార్కండేయుడు. ఈయనకి శివుడు యొక్క ఆయుష్ ఇచ్చాడు. శివుడు తన ఆయుష్ ఇచ్చాడు ఈ మార్కండేయుడు. ఏంటి ఈ యొక్క మార్కండేయుడు విషయం ఏంటి అని అంటే కనుక, రుకండ మహర్షి అనేటటువంటి మహర్షి, అలాగే వారి ధర్మపత్ని ఇద్దరూ కూడా సంతానం లేక చాలా ఇబ్బంది పడేవారు. కొన్ని సంవత్సరాలు తపస్సు గడిచిపోయిన తర్వాత ఆ మహర్షి దగ్గరికి ఆ భార్య ఇచ్చి, స్వామి ఓ మాట అడుగుతాను. ఏంటమ్మా? మనకు సంతానం లేదు కదా, సంతానం కలగాలి అంటే ఏం చెయ్యాలని. అదెంత పని, చాలా సులువు అన్నాడు. మరి ఇంతకాలం చెప్పలేదేంటి స్వామి అని ఎందుకు? ఆవిడ పేరు మరుద్వతి. ఇంతకాలం చెప్పలేదేంటి స్వామి? నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. ఇప్పుడు ఒక సంతానం కావాలి అంటే భార్యాభర్త ఇద్దరు అనుకోవాలి. నీకు ఇంతకాలం అక్కర్లేదేమో అనుకుని నేనేం మాట్లాడలేదు అన్నాడు. సరే ఏం చెయ్యాలి అంటే, సరే రా వెళదామని చెప్పి దంపతులు ఇద్దరూ కూడా కలిసి కాశీ వెళ్ళారు. కాశీ వెళ్ళి కాశీలో గంగా నదిలో స్నానం చేశారు. గంగా నదిలో స్నానం చేసిన తర్వాత వారికి ఒక ఘట్టం కనిపించింది. ఆయన ఎందుకంటే మహర్షి కదా, ఆయన మహర్షి, ఆవిడేమో మహాతపస్సంపన్నులు, వాళ్ళిద్దరూ కూడా ఆ ఋషి దంపతులు. ఆ ఘట్టం ఏమిటయ్యా అంటే, కాశీలో కాశీ విశ్వనాథుడు, అలాగే అన్నపూర్ణాదేవి, విశాలాక్షిదేవి, దండపాణి అనేటటువంటి శివుడి యొక్క దూత, అలాగే డుంఢీ గణపతి అని గణపతి, వీళ్ళందరూ కూడా కాశీలో ఉంటారు. బిందు మాధవ స్వామి వీళ్ళందరూ కూడా కాశీలో ఉంటారు. వీళ్ళందరూ కాశీ అంటే ఏమిటయ్యా అంటే మహాశ్మశానం. ఎవరైనా సరే కాశీలో గనక మరణిస్తే వాడికి నరకయాతన ఉండదు. కాశీలో మరణిస్తే వాడికి నరకయాతన ఉండదు. వీళ్ళు గంగానదిలో స్నానం చేసి ఆ ఒడ్డు మీద కూర్చుని దంపతులు ఇద్దరూ కూడా తపస్సు చేస్తుంటే వాళ్ళకి ఆ కాశీలో ఆ గంగా నది ఒడ్డున ఉండేటువంటి హరిశ్చంద్ర ఘాటన ఉంది, అలాగే ఆ పక్కన మణికర్ణికా ఘాటన ఉంది. ఈ శవాలను తీసుకొచ్చి అక్కడ తగలబెడుతూ దహన సంస్కారాలు చేస్తూ ఉంటారు. ఆ ఘట్టం అంతా కూడా వీళ్ళు తపస్సు చేసుకుంటూ శివనామస్మరణ చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో 70 mm ఏసీలో కనపడుతుంది మొత్తం అంతా కూడా. 70 mm ఏంటి, ఒకరిని తీసుకొచ్చి దహనం చేశారు. వాడి ఆత్మ బయటికి వెళ్తాం, వాడు తట్టుకోలేకపోతున్నాడు, ప్రాణం తట్టుకోలేకపోతూ ఉంటే ఆ ఆత్మని అన్నపూర్ణాదేవి తెచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకుంటారు. అన్నపూర్ణాదేవి ఒళ్ళో పడుకోబెట్టుకుని దహనం అయిన తరువాత కాశీలో నరకం ఎంతసేపు ఉంటుంది అంటే 2 సెకండ్లు. కాశీలో చనిపోయిన వాడికి నరకయాతన 2 సెకండ్లే ఉంటుంది. పడుకోబెట్టుకుని నాన్న అయిపోతుంది కంగారు పడకు. ఆ నరకయాతన ఎలా ఉంటుందయ్యా అంటే, ఇంకా జన్మలో ఇంకో జన్మ ఎత్తకూడదు, పాపాలు చేయకూడదు, అంత బాధ అనుభవిస్తాడు వాడు. ఆ 2 సెకండ్లోనూ కూడా ఈ బయట మనిషి బ్రతికి ఉన్నప్పుడు అనుభవించినటువంటి బాధ కంటే నరకలోకంలో వాడు 100 ఏళ్ళలో లేదా 200 ఏళ్ళలో భరించేటటువంటి ఆ శిక్షల కంటే ఇక్కడ అనుభవించేటటువంటి 2 సెకండ్ల యొక్క బాధ అత్యంత కఠినాత్మకంగా ఉంటుంది. అందుకని జగత పితరో వందే పార్వతీ పరమే. బిడ్డ దెబ్బ తగిలి బాధపడుతుంటే తల్లి ఏం చేస్తుంది, ఏం లేదు నాన్న తగ్గిపోతుంది ఎలా రాస్తుందో అలాగా ఆ జీవుణ్ణి తీసుకుని అమ్మవారు ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. తన తల్లి కదా, ఒళ్ళో పడుకోబెట్టుకుని నాన్న ఏం కాదు తగ్గిపోతుంది, కంగారు పడుకో తట్టుకో అని 2 సెకండ్లు అమ్మవారు అలాగా చేసిన వెంటనే ఈలోపు డుంఢీ గణపతి అని ఉంటాడు. డుంఢీ గణపతి వచ్చి చెవిలో నమశివాయ మంత్రం చెప్తాడు, పంచాక్షరి మంత్రం చెప్తాడు. చెప్పంగానే వాడి యాతన అయిపోతుంది. ఈ దండపాణి ఏం చేస్తాడు, వీడిని తీసుకుని వెళ్ళి కైలాసంలో పడేసి వచ్చేస్తాడు. అంతే. కాశీలో ఎవడైనా మరణిస్తే వాడు డైరెక్ట్ కైలాసమే. వాడికి నరకాలు, వాడికి ఏమీ ఉండవు, వాడికి ఏ లోకాలు ఉండవు, వాడికి స్వర్గాలు నరకాలు ఏమి ఉండవు అనమాట. అలా ఈ ఘట్టమంతా కళ్ళకు కనపడుతుంది వీళ్ళకి. చాలా సంతోషించి ఆనందించి అమ్మవారి దర్శనమైంది, గణపతి దర్శనమైంది, దండపాణి దర్శనమైంది అని అనుకుని చక్కగా లేచి దర్శనానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నారు.
ఈశ్వరుడు దర్శనం, కాశీ విశ్వనాథ దర్శనం చేసుకున్నారు. చేసుకుని తరువాత అన్నపూర్ణాదేవి దర్శనానికి వచ్చారు. వచ్చేసరికి అన్నపూర్ణాదేవి ఎలా ఉందయ్యా అంటే, గుమ్మం దగ్గర చక్కగా ఓ బొజ్జ చిన్న పిల్లాడు. ఓ పిల్లాడిని, నాజూగ్గా ఉన్న పిల్లాన్ని అమ్మవారు ఒళ్ళో కూర్చోబెట్టుకుని పరవన్నం పెడుతుంది. ఆయనేమో నువ్వు నాకు పెట్టవా అని అక్కడ ఇంకొక పిల్లాడు గుమ్మం దగ్గర నుంచి ఏడుస్తున్నాడు. నాకు పెట్టట్లేదు, నువ్వు తమ్ముడికే పెడుతున్నావు అని ఏడుస్తున్నాడు. ఇది ఎవరు? గణపతికి, కుమారస్వామికి అన్నపూర్ణాదేవి అన్నం పెట్టేటటువంటి ఘట్టాన్ని వాళ్ళు చూశారు. ఎవరు? మరుద్వతి ఉరకండ మహర్షి దంపతులు చూసి అమ్మవారి పాదాల మీద పడి నమస్కారం చేసి, కాశీలో సంవత్సర కాలం ఉండి గంగా స్నానం చేస్తూ, అలాగే స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకుని సంవత్సరం అనంతరం నైమిషారణ్యం వెళ్ళారు. నైమిషారణ్యం వెళ్ళి అక్కడ స్వయంగా ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని, శివలింగాన్ని ఆ దంపతులిద్దరూ వారి చేతులతో ప్రతిష్ఠ చేసుకున్నారు. ప్రతిష్ఠ చేసినటువంటి తరువాత సంవత్సర కాలం ఆరాధన చేశారు. ఇప్పటికీ కూడా మనకి నైమిషారణ్య ప్రాంతంలో మరుద్వతి అలాగే ఉరకండ మహర్షి దంపతులు ప్రతిష్ఠ చేసినటువంటి ఈశ్వర శివలింగం ఇప్పటికీ కూడా ఉంది. అక్కడ ప్రతిష్ఠ చేసి దానికి పూజ చేసి అంతా అయిపోయి సంవత్సర కాలం అయిన తర్వాత ఈశ్వరుడు పార్వతీదేవి సమేతంగా నంది వాహనాన్ని ఎక్కి సాక్షాత్కరించాడు వాళ్ళ ముందు. నాయనా, మీకేం వరం కావాలి కోరుకోండి. మీకేం వరం కావాలి కోరుకోండి అంటే, అప్పుడు స్వామి మాకు సంతానం కావాలి అని కోరుకున్నారు ఇద్దరు కూడా. కోరుకుంటే సరే సంతానాన్ని ఇస్తా. ఎలాంటి సంతానం అయ్యా అంటే, వంశనాశనాన్ని చేసేటటువంటి వాడు, సంపూర్ణ ఆయుర్దాయం ఉన్నవాడు కావాలా, మీ వంశాన్ని ఉద్ధరించేటటువంటి వాడు 16 ఏళ్ల ఆయుష్ ఉన్నవాడు కావాలా అని ఇద్దరు ఆలోచనలో పడ్డారు. ఏం చేయాలి? ఇద్దరు ఆలోచనలో పడ్డారు దంపతులు ఇద్దరు. స్వామి, వంశనాశనం చేసేవాడు 100 ఏళ్ళుంటే నాకు ఉపయోగం ఏంటి? 16 ఏళ్ళు బ్రతుకున్నా సరే నా వంశాన్ని వృద్ధి చేసేటటువంటి వాడు వాడే కావాలి, వాడినే ప్రసాదించండి అని తథాస్తు అని దీవించాడు పరమేశ్వరుడు. దీవించినటువంటి తరువాత స్వామివారు, అమ్మవారు ఇద్దరు అంతర్ధానం అయిపోయారు. ఈ ఇద్దరు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల వీరికి మార్కండేయుడు జన్మించాడు. మార్కండేయుడికి 7 సంవత్సరాలు వచ్చాయి. ఉపనయనం చేశారు, ఉపనయన సంస్కారం చేశారు. ఉపనయన సంస్కారం చేసిన తర్వాత మార్కండేయుడు అతి చిన్న వయసులోనే పెద్దల ఎడల భయము, భక్తి, గౌరవం అన్నీ కలిగి 7 ఏళ్లకే 4 వేదాలు కూడా చదవగలిగేటటువంటి టాలెంట్ని సంపాదించుకున్నాడు. ఎందుకో సప్తమహర్షులు ఆ దారిలో వెళుతూ, మనం ఏదైనా ఊరు వెళ్తూ ఉన్నాం అనుకోండి, తెలుసున్న వాళ్ళు ఎవరిలో ఒకళ్ళు ఉంటే ఆ ఇంట్లో ఆగి కాస్త టీయో కాఫీయో తాగి వెళ్ళడం అలవాటు కదా, కాస్త ఏదో పలకరించినట్టుగా ఈ మహర్షి దంపతులు ఇక్కడ ఉన్నారు కదా అని సప్త మహర్షులు 7 కూడా దారిలో వెళుతూ ఈ మహర్షి ఆశ్రమానికి వచ్చారు. ఇక్కడ మార్కండేయుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉన్నారు. చక్కగా ఉరకండ మహర్షి అలాగే మరుద్వతి దంపతులు ఇద్దరూ కూడా సప్త మహర్షులు ఇద్దరికి కూడా అందరికీ కూడా 7 కాళ్ళు కడిగి చక్కగా నీళ్లు పోసి కాళ్ళు కడిగి, ఈలోపు ఈయన ఏం చేసేట, మార్కండేయుడు చిన్నవాడు తన భుజం మీద ఉన్న తువ్వాలు తీసి వాళ్ళ పాదాలు, తడిసిన పాదాలు తుడిచేట. అందరి పాదాలు పట్టుకుని నమస్కారం చేశాట. సప్త మహర్షులు 7 4 వేదాల్లో ఏ మంత్రం ఏ మూల అడిగినా చెప్పాడు. చాలా ఆనందించారు. 7 ఒకేసారి ఆయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ అని దీవించారు. అంటే నువ్వు 100 ఏళ్ళు బ్రతకరా అని దీవించారు. అనగానే వీళ్ళిద్దరు ఆశ్చర్యపోయారు. ఏంటి స్వామి మీరు అన్నారు. ఏంటంటే నీ కొడుకు 100 ఏళ్ళు వద్దా, మేము మనస్ఫూర్తిగా దీవిస్తున్నాం శతాయుష్మాన్ భవ అని అన్నారు. అంటే అప్పుడు జరిగిన విషయం అంతా కూడా చెప్పారు. ఈశ్వరుడు ఇచ్చిన ఆయుష్ 16 ఏళ్లే స్వామి, మీరు శతాయుష్మాన్ భవ అన్నారు. ఇప్పుడు మీ యొక్క ఆశీర్వచనం ఫలిస్తుందా, పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరం ఫలిస్తుందా చెప్పండి అని అడిగారు. ఏదో మాకు ముందే చెప్పచ్చు కదా, లేనిపోని లింక్ తెచ్చి నెట్టి మీద పెట్టావు. అందరికన్నా పెద్దవాడు పరమేశ్వరుడు, ఆయన ఇచ్చిందే ఫలిస్తుంది కానీ మేమిచ్చింది ఎక్కడ ఫలిస్తుంది. కానీ సప్త మహర్షులు తపస్సంపన్నుడు. మామూలు బ్రాహ్మడైనా సరే రోజు సంధ్యావందనం చేసి నిత్యం దేవతారాధన గాయత్రి జపం చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి వాక్కు సత్యము. అటువంటిది సప్త మహర్షులు అంటే మాటలు కాదు. ఈ సప్త మహర్షులు ఇచ్చినటువంటి వరం తప్పు అవ్వకూడదు, కొలిపోకూడదు, మరి విఫలం కాకూడదు. అందుకని సర్లే అయితే మా మీద నీకు నమ్మకం ఉందా అన్నారు. ఆ నమ్మకం. సరే అయితే మీ పిల్లాన్ని మేము తీసుకెళ్తాం, కంగారు పడని చెప్పి ఈ సప్త మహర్షులు అందరూ కలిసి ఈ పిల్లాన్ని బ్రహ్మలోకానికి తీసుకెళ్ళారు. బ్రహ్మలోకానికి వెళ్ళేటప్పుడే ఈ పిల్లాడికి చెప్పారు, నాయన నువ్వు మా దగ్గర కాళ్ళు తుడిచి ఇవన్నీ వేసావు, చూసావు, ఇందాక ఇవన్నీ చేసావు కదా యాక్టింగ్, ఇదంతా కూడా ఏదైతే నువ్వు భక్తి ప్రదర్శించావో ఈ భక్తి అంతా కూడా అక్కడ తాతగారు ఉంటారు, తాతలకే తాత ఆయన. అర్థమైందా? బ్రహ్మలోకానికి వెళ్తున్నాం మనం.
ఆయన దగ్గర ఈ భక్తిని ప్రదర్శించు అని చెప్పారు. చెప్పగా అలాగే అండి సరే అండి అన్నట్టు వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళలేదు. ద్వారం దగ్గర బయటే తలుపుల చాటు నుంచుని ఈ పిల్లాడిని ఒక్కడిని లోపలికి పంపారు. మామూలుగా బ్రహ్మదేవుడి దర్శనం కోసం అందరూ లైన్లో వెళ్తారు కదా, అలాగే లైన్లో ఈ పిల్లాడు కూడా వెళ్ళి చక్కగా స్వామివారి పాదాలపడిన ఆ కమలంలో కూర్చున్నాడు. సరస్వతీదేవి వీణవాయిస్తోంది. బ్రహ్మదేవుడికి 4 ముఖాలు ఉంటాయి. ఈ 4 ముఖాలు 4 దిక్కులు ఉంటాయి. 4 దిక్కులు ఉన్నప్పుడు ఒక ముఖం సరస్వతీదేవి, గాయత్రి, సావిత్రి, సరస్వతి, సావిత్రి. ఈ 4 ముఖాలు కూడా 4 వేదాలు చదువుతూ, ఒక ముఖంతోటేమో వీణ వాయిస్తూ సంగీతాన్ని వింటూ సరస్వతీదేవి సంగీతాన్ని వింటూ, ఇంకో ముఖంతో ఏం చేస్తున్నట్ట ఈ పుట్టేటువంటి మనుషులు ఉంటాడు కదా, వాడికి రాతలు రాస్తూ ఎవడు యోగి, ఎవడు భోగి, ఎవడు విరాగి, ఎవడు త్యాగి, మంచివాడవ్వాలా వీడు చెడ్డవాడవ్వాలా అని రాసే పనిలో ఈ అడావిడిలో ఉండగా వెళ్ళి పాదాల మీద కూడా నమస్కారం చేసి బ్రహ్మదేవుడికి స్తోత్రం చేశాడు. చిన్నపిల్లవాడు బ్రహ్మలోకం దాకా వచ్చేసాడు, అసలు వీడు ఎవడో తెలియదు అని చెప్పి ఈ వీడి యొక్క భక్తికి, ఈయన చేసిన స్తోత్రాలకి, ఈయన చదివిన వేదానికి మంత్రాలకి మెచ్చుకుని ఈయన కూడా శతాయుష్మాన్ భవాన్ తెలియజేశాడు. వీళ్ళు ఏమనుకున్నారు, అమ్మయ్య మేము సేఫ్ అయిపోయాం అనుకుని అందరూ కూడా సప్త మహర్షులు అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి నాన్నగారు నమస్కారం అన్నారు. అంటే ఏం నాయన ఎవరు ఈ పిల్లవాడు ఎవరు ఏంటి అంటే జరిగిన విషయం అంతా కూడా చెప్పారు. అయ్య బాబు ఏంట్రా బాబు, మీరే కాకుండా నన్ను కూడా ఇరికిచ్చారు, ఈశ్వరుడు అంటే మాటలు కాదు, ఆల్రెడీ ఘటనలో ఓసారి నాకు 5 ముఖాలుంటే ఓ మొహం ఎరగొట్టేశాడు, మొహాన్ని ఖండించాడు, పంచముఖాల్లో ఓ మొహాన్ని ఖండించాడు, మరి ఇప్పుడు ఇలా చేస్తారు, మీరు ఇలాంటి సందిగ్ధంలో ఇరికిస్తున్నారు ఎలాగా అని చెప్పంటే ఏం చేసినా మీరే చెయ్యాలి, మాకు మీరే పెద్ద అని చెప్పి నమస్కారం చేశారు. సరే నేనేదో పడతానులే, బ్రహ్మదేవుడికి తెలియదు ఏముందమ్మా, ఒక ఇదంతా కూడా ఏమిటయ్యా అంటే ఒక నాటకం, జగన్నాటకం. అంటే బ్రహ్మదేవుడికి తెలియదు ఏముంది, ఆయనకి తెలియదు. సరే అయితే నేను మాట్లాడతానులే, నేను చూసుకుంటాలే, మీరు ఓ పని చేయండి. ఏం చెయ్యాలి, వీడికి 16 ఏళ్ల వయసు కదా, 15 సంవత్సరాల 364 రోజులు వచ్చేదాకా ఇప్పటి నుంచి వీడు శివారాధన చేస్తూ ఉన్నారు. ఇదంతే, వాడు ఇంకో పని చేయొద్దు. వీడికి 15 ఏళ్ల 364 రోజులు వచ్చేదాకా ఇంకా అక్కడ ఉండాల్సిందే. 14 ఏళ్ళ అప్పటికే 7 ఏళ్ళు అయిపోయాయి కదా, 8 ఏళ్ళు అక్కడ ఉండాల్సిందే అని చెప్పి చెప్తారు. చెప్తే అలాగే మేము అలాగే ఏర్పాటు చేస్తామని చెప్పి చక్కగా వాడికి ఈ సప్త మహర్షులందరూ పంచాక్షరీ మంత్రాన్ని సప్త మహర్షులు అంటే మామూలు వాళ్ళు కాదు, అటువంటి సప్త మహర్షుల చేత పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశం చెందినటువంటి గొప్పవాడు ఆయన మార్కండేయ మహర్షి. 7 ఏళ్ల వయసులో ఉపదేశం పొంది శివారాధన ఎలా చెయ్యాలని తెలుసుకుని చక్కగా వెళ్ళి ఒక నదీ ప్రాంతంలో ఓ శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా రోజు ఆ స్వామివారిని పూజిస్తూ ఇంక అదే పని, ఇంక వేరే పని లేదు. నాన్న జరిగిన విషయం ఇది, నీకు ఆయుష్ లేదు, నువ్వు బ్రతకాలి అంటే మేము కూడా నీకు మా వరం నీకు ఫలించాలంటే నువ్వు శివారాధన చేయాల్సిందే అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే ఈయన వెళ్ళి భక్తి శ్రద్ధలతో చేశాడు. 15 సంవత్సరాల 11 నెలల 29 రోజులు గడిచిపోయింది. అర్థమైందా? ఇంకా రేపొద్దున 16వ సంవత్సరం వస్తుంది. యమదూతలు వచ్చారు, తీసుకెళ్తారు మార్కండేయ మహర్షిని. చిన్న పిల్లవాడు, 16 ఏళ్ల పిల్లవాడు. నాయన రా వెళదాం, నేను తీసుకెళ్తాం రా అంటే నేను రానంటాను. నేను రాను, మీరు వెళ్ళండి, నాకు శివుడు వచ్చి చెప్తేనే వస్తాను, నేను రాను, మీరు వెళ్ళిపోండి అంటే వీళ్ళు ఏదో ప్రయత్నం చేశారు, ప్రయత్నం విఫలమైంది. ఆ శివలింగం నుంచి అగ్నికీలలు వచ్చాయి. అమ్మో వీడు ఇక్కడి నుంచి రాడు, ఇంకా మనం తట్టుకోలేమని చెప్పి ఆ యమదూతలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యమధర్మరాజుకి చెప్పారు, స్వామి మరి పరిస్థితి బాగోలేదు అక్కడ, మేము వెళ్తే మాకు పని అవ్వట్లేదు, నువ్వే వెళ్ళాలని చెప్తే అప్పుడు యముడు యొక్క వాహనం దున్నపోతు. ఆ దున్నపోతు వాహనాన్ని ఎక్కి యమధర్మరాజు ఆ ప్రదేశంలోకి వచ్చాడు. వచ్చి మార్కండేయుని పిలిచాడు, నాయనా రా, నేను యమధర్మరాజు అంటే యమధర్మరాజు కూడా స్తోత్రం చేశాడు ఆయన. మార్కండేయ మహర్షి స్తోత్రం చేసి దండం పెట్టి, మీరంటే నాకు చాలా అభిమానం అండి, మీరు సమవర్తి అంటే మన పర అనేటటువంటి భేదం లేనటువంటి దేవుడు యమధర్మరాజు. వాడు ఉన్నవాడా, వీడు లేనివాడా, వాడు బ్రాహ్మడా, వీడు ఇంకోట అనేది ఏమి చూడ్డా. ఆయన దగ్గరికి ఒక లిస్ట్ వచ్చింది అంటే ఆ లిస్టు ప్రకారంగా చేసేస్తాడంతే. ఇంకా అటువంటి సమవర్తివి నువ్వు, నీకు నమస్కారం, కానీ నేను రాను. వినలేదు. ఎన్నిసార్లు పిలిచినా సరే వినకపోయేసరికి అప్పుడు ఏం చేశాడయ్యా అంటే ఈ దున్నపోత మీదే ఉన్నాడు, ఉండి పాశాన్ని విసిరాడు. ఈ పాశాన్ని విసిరేసరికి పిల్లవాడు ఈ మార్కండేయుడు భయపడిపోయి వెళ్ళి శివలింగాన్ని ఎత్తుకున్నాడు. ఈ పాశం శివలింగంతో సహితంగా మార్కండేయుడు పడింది. వెంటనే గుంజాడు. ఇలా ప్రాణం రావాలిగా, ఈశ్వరుడితో ఈశ్వరుల్లో
కలిసినటువంటి మార్కండేయుడు ఎలా వస్తాడు? వెంటనే శివుడు ప్రత్యక్షమైపోయాడు, త్రిశూలం ఎత్తాడు. నా భక్తుణ్ణి, నా ఆరాధన చేసేవాడిని నువ్వు పాశం వేసి నువ్వు నీ లోకానికి తీసుకెళ్దాం అనుకున్నావు, చంపేస్తానని త్రిశూలం ఎత్తాడు. ఎత్తంగానే వెంటనే చంపేద్దామని ఎత్తంగానే అసలు ఆ శివలింగంలోంచి వచ్చే జ్వాలకే ఈయనకి ముందు కళ్ళు తిరిగి పడిపోయాడు దున్నపోతు మించి. యమధర్మరాజు అంత శక్తి, ఈశ్వరుడి శక్తి. వెంటనే లేచి కొంతసేపటికి తేరుకున్నాక, స్వామి ఇలా ఇలా మీరు అడ్డం పడితే ఎలాగా? నా ధర్మం నేను చేస్తున్నాను, నువ్వు నన్ను చంపుతానంటే ఎలాగా? ఇలా అయితే ఎలాగా? వాడి ఆయుష్ అంతా 16 ఏళ్ళు. వాడు 16 ఏళ్ళ ఆయుష్ అన్నప్పుడు మరి నేను తీసుకెళ్ళడానికి వచ్చాను, ఈ రోజుతో అయిపోయింది కదా అన్నట్టు. అంటే అప్పుడు ఈశ్వరుడు అన్నట్ట, నేను ఇచ్చిన 16 ఏళ్ళు లౌకికంగా మానవ ప్రమాణమైనటువంటి 16 ఏళ్ళు కాదు, ఈశ్వరుడితో అంటే నాకు సమానమైనటువంటి 16 ఏళ్ల వయస్సు వాడికి ఆయుర్దాయాన్ని ఇచ్చారని చెప్పారు. ఈశ్వరుడికి 16 ఏళ్ల ఆయుర్దాయం అంటే కొన్ని వందల సృష్టిలు జరుగుతాయి, కొన్ని వందల సృష్టిలు జరుగుతాయి. ఎందుకంటే ఈశ్వరుడు మృత్యుంజయుడు, ఆయనకు సావులేదు. ఆయనకి 16 ఏళ్ళు అంటే కొన్ని వందల సృష్టిలు జరుగుతాయి. సృష్టి అంటే ఇదంతా నాశనం అయిపోతుంది, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ నాశనం అయిపోతుంది. ఒక సృష్టి పుట్టి నాశనం అవ్వాలి అంటే కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు దాటిపోతుంది. అలా మార్కండేయుడు ఇప్పటి వరకు 9వ 10వ కల్పాలు చూశాడు, 9వ 10వ సృష్టిలు చూశాడు ఇప్పటిదాకా మార్కండేయుడు. ఈశ్వరుడితో పాటు మార్కండేయుడు ఒకడే ఉంటాడు, ఇంకెవరూ ఉండరు. ఋషుల్లో మార్కండేయుడు, దేవతల్లో ఈశ్వరుడే ఉంటారన్నమాట మృత్యుంజయులుగా. అలా మార్కండేయుడికి తన యొక్క ఆయుష్లో 16 సంవత్సరాల ఆయుర్దాయం ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? పరమేశ్వరుణ్ణి ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి మృత్యుంజయత్వాన్ని ఇస్తాడు, సంపూర్ణమైన ఆయుర్దాయం ఇస్తాడు. ఇక్కడ మనం అంటే ఈ కలియుగంలో, కలియుగ ప్రమాణం 100 ఏళ్లే. ఇప్పుడు త్రేతాయుగం, కృతయుగం ఉంది. కృతయుగంలో ఒకరి యొక్క ఆయుర్దాయం 1000 సంవత్సరాలు. ఒక మనిషి ఆయుర్దాయం 1000 సంవత్సరాలు బ్రతకచ్చు వాడు. అలాగే త్రేతాయుగంలో ఒక మనిషి ఆయుర్దాయం వచ్చేసి అది కూడా 1000 సంవత్సరాలు. అలాగే ద్వాపర యుగం వచ్చేసి 200-300 సంవత్సరాలు. కలియుగం వచ్చేసరికి 100 సంవత్సరాలే ప్రమాణం. ఆ 100 సంవత్సరాల్లో కూడా ఇప్పుడు మనకి ప్రథమ పాదం, అదే రెండవ పాదం వచ్చేసరికి 60 ఏళ్లే ఉంటుంది ఆయుర్దాయం. అలా ఏమవుతుంది? 4వ పాదం వచ్చేసరికి కలియుగే ప్రథమ పాదం అని చెప్తున్నాం. కలియుగం 4వ పాదం వచ్చేసరికి కలియుగం అంతమయ్యేటప్పటికి 20 ఏళ్లే 10 ఏళ్లే ఉంటుంది అంతే ఆయుర్దాయం. అప్పటికల్లా మనుషులు ఎలా ఉంటారంటే నేలవేప చెట్లను ఉంటాయి, అంటే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, నేల మీద మొక్కలు. ఆ మొక్కలకు నిచ్చెనలు వేసుకుని ఎక్కేటటువంటి అంత ప్రమాణమే ఉంటారు మనుషులు. అంటే లిల్లీ పుట్టులాగా ఉంటారు కలియుగం చివరిలో. పూర్వము ఇప్పుడు రాముల వారు హైట్ ఎంత? 11 అడుగులు లేదా 9 అడుగులు. అంటే ఓ దాంట్లో 11 అడుగులు, ఓ దాంట్లో 9 అడుగులు వేసుకున్నాం. కృష్ణుడి హైట్ ఎంత? 8 అడుగులు. కలియుగం వచ్చేసరికి ప్రమాణం ఏమైంది? మహా అయితే 6 అడుగులు. అలాగే ఈ 4వ పాదం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే లిల్లి పుట్టులాగా అయిపోతారు మనుషులు. వాడు బతికేదంతా 10 ఏళ్ళే. ఆ 10 ఏళ్లే వాడికి సంపూర్ణ ఆయుర్దాయం అప్పటికి. అలా వాడి యొక్క జాతక ప్రకారంగా ఎంతవరకు ఆయుర్దాయం ఉంటే అంతవరకు వాడిని బ్రతికించేస్తాడు పరమేశ్వరుడు, ఈశ్వరుని ఆరాధించడం వల్ల. అంటే మధ్యలో యాక్సిడెంట్ల రూపంలోనూ ఇతరత్ర అకాల మృత్యు దోషాలు పోకుండా పరమేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల. ఇంకోటి కూడా ఏంటయ్యా అంటే పరమేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల భక్తిపూర్వకంగా ఆరాధించాలి. ఏదో అందరూ వెళుతున్నారు కదా మనం వెళుతున్నాం అని కాకుండా పరమేశ్వరుణ్ణి ఆరాధించినటువంటి ఫలితం వల్ల ఈశ్వరుడు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. అలా ఈశ్వరుణ్ణి ఆరాధించినటువంటి ఆ మార్కండేయుడు ఈశ్వరుడికి 16 సంవత్సరాల ఆయుర్దాయాన్ని పొందడమే కాకుండా సాలిపురుగును సృష్టించాడు. ఆ సాలిపురుగు ద్వారా మార్కండేయ మహర్షి యొక్క ద్వారా వచ్చినటువంటి వాళ్ళు పద్మశాలి కులస్తులకు మార్కండేయ మహర్షి బ్రహ్మ, అంటే ఆ యొక్క కులానికి సృష్టికర్త. వారి ద్వారా వచ్చిన వాళ్ళే సాలిపురుగు ద్వారా వచ్చినటువంటి వారు. సాలిపురుగు ఎలాగైతే ఇట్లా వేస్తూ ఉంటుందో, నెట్ వేస్తూ ఉంటుందో, అలాగే కదా పద్మశాలీలు వస్త్రాలు నేస్తూ ఉంటారు. యాస్టీజ్ ఆ నెట్టు ప్రకారంగానే ఈ వస్త్రాలు నేయడం. అలా సాలిపురుగును సృష్టించి తద్వారా చేసినటువంటి మహానుభావుడు. అలాగే ఈయన 10 రామాయణాలు చూశాడు. 10 మంది రాముళ్ళ కంటే 10 యుగాల్లో 10 మంది రాముళ్ళకి పురాణం చెప్పాడు. అలాగే 10 భారతాలు చూశాడు. 10 సార్లు ధర్మరాజుకి అన్ని బోధించాడు, ధర్మాలు బోధించాడు, కలియుగ ధర్మాలన్నీ కూడా బోధించాడు. అత్యంత గొప్పవాడైనటువంటి వాడు మహర్షి మార్కండేయ మహర్షి. అలా మార్కండేయ మహర్షి యొక్క చరిత్ర మనకంటే ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది, కానీ అది సమయం అనేటటువంటిది చాలా ఇది కాబట్టి
ఇంతవరకు వినే కొద్దీ వినాలనిపిస్తుంది, చెప్తూ ఉంటే కళ్ళకు కట్టినట్లుగా ఒక్కసారిగా ఆ మార్కండేయుని అమ్మా. చూసినంత అనుభూతిని ఇచ్చారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.